హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజ మండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ మండ స్పేస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటమ్మా, ఎప్పుడు వినాయక చవితి, ఎప్పుడు విష్ చేస్తున్నావు అని అంటున్నారా? అదేం లేదండి, నేను వీడియో ఎడిటింగ్ లేట్ అయ్యింది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మరి పోస్ట్ చేసినప్పుడే కదా విష్ చేయగలుగుతాను, అందుకని ఇప్పుడు విష్ చేస్తున్నాను అనమాట. సో మనకి పండగ అనగానే గుర్తొచ్చేది పువ్వులు. సో ఇక్కడైతే మేము పువ్వులు కురుస్తున్నాం అనమాట. సో నాకు ఇక్కడ ఇద్దరు లిటిల్ హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో అలా మంచిగా మేము వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫాస్ట్గా కూర్చేసాము. చాలా పెద్ద పెద్ద దండలే వచ్చాయి. ఇవైతే మేము దేవుడికి వేయడానికి కాదు, అక్కడ మనం డెకరేషన్కి చేయడానికి కోసమని కురుస్తున్నాం అనమాట. నేను తర్వాత గ్లిమ్స్ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను, డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి అని. వీడియో మొత్తం చూడండి. సో ఇక్కడ వాళ్ళు నా హెల్ప్ లేకుండా వాళ్ళే కూర్చేస్తున్నారు అనమాట, అందుకే అవుతున్నాను. సో అలా కొన్ని ఫొటోస్ దిగేసి తర్వాత కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడేమో మా బిల్డింగ్ పిల్లలు క్యూట్ వినాయకుడిని ప్రిపేర్ చేశారు. అది చూస్తే ఎంత బాగా అనిపించిందో, మోటివేషన్ వచ్చేసింది. ఆగుతామా చెప్పండి, నేను కూడా స్టార్ట్ చేసేసాను వినాయకుడిని తయారు చేసేద్దామని. కాకపోతే తెలిసిందే కదా పిల్లల గురించి, మట్టిలో మొత్తం వాటర్ వేసేసి మొత్తం అది ఇలా చేసేసారనమాట. సో అది వాటర్ ఎక్కువైపోయింది, వద్దురా బాబు అంటే కూడా వాళ్ళు పక్కన చేసేస్తున్నాడు వాటర్. ఇంకా అంత గోలలో నేను ఎలా వీడియో తీస్తాను చెప్పండి. ఏదో చిన్న గ్లిమ్స్ అయితే వచ్చింది తప్ప వీడియో మొత్తం అయితే రికార్డ్ చేయడానికి అవ్వలేదు. సో మొత్తానికైతే వినాయకుడిని అయితే ప్రిపేర్ చేశాను. నా పక్కన అమ్మ ఇచ్చింది కదా 2 గట్టిగా ఉన్న బాల్స్, అవి పక్కన పెట్టుకొని మెయిన్ బాడీకి యూజ్ చేసుకుందాము, అసలుకే వాటర్ ఎక్కువైపోయింది మళ్ళీ నిలబడదని చెప్పి అలా మాట్లాడుకొని సెట్ చేసేసుకున్నాం అనమాట. కాస్త అడిగితే పక్కన మట్టి ఇచ్చారనమాట వాళ్ళు గట్టివి. మొత్తం నాకు మాత్రం వాటర్ వేసి ఇచ్చేసారు. ఏం చేస్తాను చెప్పండి, ఇంకా పిల్లలది కదా, మనం ఎక్కువ డిమాండ్ చేయలేము, వాళ్ళు ఏది ఇస్తే దాంతోనే చేసుకోవాలి. సో లాస్ట్కి అయితే ఇది అవుట్పుట్ అనమాట. క్యూట్గా వచ్చింది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా అంటే ఫస్ట్ టైం చేశాను అనమాట నేనైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడే. సో వాళ్ళ పుణ్యమని నేను కూడా చేశాను అనమాట. సో ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారనమాట ఇటు సైడ్ అన్నయ్య వాళ్ళు, మా బిల్డింగ్ వాళ్ళు. మేమేమో యాజ్ యూజువల్గా బిల్డప్ ఇస్తున్నాం అప్పుడు నించొని వీడియో తీసుకొని. అలా నవ్వుతున్నారు, చేసేదంతా మీరు మాత్రం ఫోటోలు దిగుతున్నారా అని. మరి ఏం చేస్తుంది చెప్పండి, డెకరేషన్ అంతా అంతే. సెటప్ వేయడం మాత్రం వాళ్ళ పని, తర్వాత డెకరేషన్ అంతా మా పని అని చెప్పారు. కాకపోతే డెకరేషన్ కూడా హెల్ప్ చేశారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ తెలిసిందే కదా, ఆ బుడ్డోళ్ళు మళ్ళీ అక్కడ కూడా నేను వీడియో తీసుకుంటాను రా అంటే దానికి కూడా మళ్ళీ వస్తాం మేము కూడా వీడియోలు అని చెప్పి కూర్చున్నారు. సరే కానివ్వండి అని చెప్పి వాళ్ళని వీడియో తీశాను. ఇంకా ఇదైతే మొత్తం అయిపోయాక డెకరేషన్ చేస్తున్నాం అనమాట. పువ్వులు ఆ కూర్చున్నవన్నీ ఉన్నాయి కదా, వాటితో కూడా మళ్ళీ డెకరేషన్ చేసాము. ఇక్కడేమో లైట్ సెటప్ చేస్తున్నారనమాట. అంత మొత్తం వర్క్ అంతా కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళమే చేసుకున్నాము. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది చేసుకోవడం కూడా. అండ్ ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి, ఎందుకంటే మేము చాలా చాలా కష్టపడి ఇష్టంతో చేసుకున్నాము. అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇంత బాగా అవుట్పుట్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. అంత బాగా చేసుకున్నాం మేము. సో అలా ఒక గ్లిమ్స్ వేసేస్తాను చూసేయండి మొత్తం. మళ్ళీ వినాయకుడిని పెట్టాక కూడా నేను చూపిస్తాను ఎలా ఉంది ఆ డెకరేషన్. నైట్ లైట్స్ అన్ని ఆపేసాక ఓన్లీ ఆ ఎల్లో లైట్స్ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను డెకరేషన్. ఇంక ఇక్కడైతే మేము ముగ్గేస్తాం అనమాట రోజు నైట్. అండ్ యాజ్ యూజువల్గా ఒక ఫోటో కూడా దిగాను ముగ్గేసాము అని. నైట్ అప్పటికి 2 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ నేను ఇక్కడ 2 ముగ్గులు వేసాను అనమాట. ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇక్కడైతే మేము అడిగాం పంతుల్ని, పెట్టచ్చా తోడు వినాయకుడిని అంటే పెట్టుకోండి అమ్మా అన్నారు. సో మేము పెట్టుకుంటున్నాం అనమాట. ఆ ఆనందం ఇంకా వేరే లెవెల్. ఎందుకంటే పంతులు తీసేసుకొని వాళ్ళు పెడితే మనకు అంత హ్యాపీనెస్ రాదు. మనం చేసింది మనమే వినాయకుడి దగ్గర కూర్చోబెట్టామంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు. కాకపోతే మళ్ళీ ఏమైనా అంటారేమో అన్న మొహం చూసారు ఎలా ఉందో. మళ్ళీ ఏదైనా అంటారేమో, బొట్టు పెడుతుంటే ఏమైనా అంటారేమో అని చెప్పి నేను చూసి పెడుతున్నాను. మా డాడీ వెనకాల నుంచి ఏం కాదు నువ్వు పెట్టే ఏమంటారు అని అంటున్నారు. అదైతే నేను వేయలేదు, ఎందుకంటే చాలా సౌండ్ ఉంది ఆడియోలో అనేసి నేను అది యాడ్ చేయలేదు క్లిప్. అండ్ చూసారు కదా, ఆ పూజ అయిపోయాక తీసాననమాట. మొత్తం అంతా డెకరేషన్ అయ్యాక, అంటే పూజలో మనం వేస్తాం కదా పత్రి, అవన్నీ వేసాక అసలు ఎంత బాగుందో వినాయకుని చూస్తుంటే మనసు అలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా చిన్న వినాయకుడికి కూడా పువ్వులు పెట్టాను అనమాట నేను. మరి ఎవరైనా వినాయకుడే కదా, మనం వినాయకుడిని డెకరేట్ చేయాలి. సో వదిలేస్తామో చెప్పండి, వాటికి కూడా పువ్వులు పెట్టుకొని అలా మురిసిపోయాను. అలా కొన్ని గ్లిమ్స్ యాడ్ చేస్తాను చూడండి, మేము దిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఇదంతా మేము ఒక మెమరీ లాగా ఫ్యూచర్లో చూసుకోవడానికి పనికొస్తుందని.
మధ్యలో మా పిల్లోళ్ళు, బిల్డింగ్ పిల్లలందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. నేను మొత్తం యాడ్ చేయలేదు ఇక్కడ. మళ్ళీ కాపీరైట్ కంటెంట్ అని అంటారు కదా! పాట యాడ్ చేయకూడదు కాబట్టి నేను జస్ట్ చిన్న గ్లిమ్స్ యాడ్ చేశాను అంతే. సో, అలా కొన్ని ఫోటోస్. ఇంకా తర్వాత మేమైతే కోలాటం అంటున్నాను సారీ. ఈ బతుకమ్మ దాంట్లో పడి కోలాటం అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో, కోలాటం కాదు ఉట్టి కొట్టామనమాట. ఆ గ్లిమ్స్ అదంతా కూడా నేను ఆ వీడియో బయట మొత్తం నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే అదే ఒక 10, 11 మినిట్స్ ఉంది. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను అది తీస్తాను ఇక్కడ. సో, అందుకే మేము అలా ఉన్నాం. మొత్తం కలర్స్, వాటర్ అసలు మామూలు హడావిడి కాదు నిమజ్జనం రోజైతే. ఇదొచ్చేసి మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్‌కెళ్ళాననమాట. అక్కడ ఒక ఫోటో యాడ్ చేశాను. ఫొటోస్ తర్వాత అయితే నేను ఆడియో పెట్టేస్తాను. అంటే నిమజ్జనం ఎలా చేసాము, నేను డాన్స్ కూడా పెడతాననమాట. మా అపార్ట్మెంట్‌లో చేసింది, మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్‌కెళ్ళి చేసింది, ఆ తర్వాత మేము నిమజ్జనంకెళ్ళినప్పుడు అక్కడ ఎలా జరిగింది. అంటే మనం నిమజ్జనంకెళ్ళాక చాలామంది వస్తారు కదా! నాకు అక్కడ కొన్ని మంచిగా అనిపించిన ఫొటోస్, వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇది మొత్తం ఇంకా రా ఉంటుందనమాట. వీడియో ఎలా అయితే తీసానో అలా జస్ట్ లెంత్ తగ్గించుకొని కొంచెం అలా యాడ్ చేసేసాను మొత్తం ఎండ్ నిమజ్జనం వరకు. సో, అది నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మొత్తం డైరెక్ట్ ఆడియో పెట్టేస్తాను. అది చూడండి. అది లాస్ట్‌లో కలుస్తాం.
అది మన గణపతి మునగలరే కాబట్టి గణపతి వాటర్ ఇంకో కొంచెం మునుకుంటే అదే సరిపోతుంది. సో ఇది అన్నమాట మా వినాయక చవితి వ్లాగ్. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో దట్ నేను మళ్ళీ పెట్టే ఆ ఉట్టి కొట్టే వీడియో మరి మిస్ అవ్వకూడదు కదా మీరు. సో అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.